కొలికెలపూడి శ్రీనివాసరావు గారిని ఈరోజు తెలుగుదేశం పార్టీ డిసిప్లినరీ కమిటీ ముందు ప్రత్యక్షమయ్యారు. హాజరు కమ్మని ఇదివరకే నోటీస్ ఇచ్చారు. ఈరోజు ఎల్లకేలకు ఆయన ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ కూడా చాలా డిఫరెంట్గా జరిగిందండి. ఎవరైనా మెయిన్ గేట్ నుంచి వెళ్తారు, మంగళగిరిలో వాళ్ళ డిసిప్లినరీ కమిటీ ముందుకు అటెండ్ అవ్వడానికి ఆయన మంగళగిరి ఆఫీస్కి రీచ్ అయిన ఆయన డైరెక్ట్ గేట్ నుంచి కాకుండా పక్క గేట్ నుంచి వెళ్ళారు. ఏంటబ్బా పక్క గేట్ నుంచి వెళ్ళటం, డైరెక్ట్గా గేట్ నుంచి వెళ్ళొచ్చు కదా అని నేను అనుకున్నాను. మరి ఏంటో నాకు తెలీదు, అక్కడ ఉన్న విజువల్స్ మాత్రం అవే. కొలికెపూడి గారు పక్క గేట్ నుంచి మంగళగిరి కార్యాలయం లోపలికి వెళ్ళారు. ఆయన పైన డిసిప్లినరీ కమిటీ ఈ రోజు కూర్చుని ఆయన పైన యాక్షన్ తీసుకుంటారో లేకపోతే వాంట్ చేసి వదిలేస్తారో తెలీదు. ఎందుకని ఇది బహుశా టీడీపీ హిస్టరీలో చాలా అరుదుగా జరిగే సంఘటన. వాళ్ళ సొంత ఎమ్మెల్యేల పైన డిసిప్లినరీ యాక్షన్ తీసుకునే సిచ్యువేషన్ ఎప్పుడు టీడీపీ పార్టీకి అయితే రాదు. వేరే పార్టీల్లో అయితే ఇలాంటి కమిటీలు ఉండవు అనుకోండి. లేదు లేదండి, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆ కమిటీ ఉంది. దువ్వాన్ని సస్పెండ్ చేసింది డిసిప్లినరీ కమిటీ ఏదో ఒకటి ఉంది. సారీయా, అది అప్పుడప్పుడు పనిచేస్తుంది అనుకోండి. బట్ కొలికెపూడి గారిని మాత్రం ఈ రోజు రమ్మన్నారు. ఎందుచేతన కొలికెపూడి, వై తిరువూరు, వై దిస్ పెంట అని ఆలోచిస్తే కనుక కొలికెపూడి గారికి ఇన్విటేషన్ ఇలా డిసిప్లినరీ కమిటీ ముందు ఇది మొదటిసారి కానే కాదు. ఐ థింక్ ఇది రెండోసారో మూడోసారో అనుకుంటా. ఆయన ఓన్ రికార్డ్స్ ఉన్నట్టున్నాయి. ఎవరు బ్రేక్ చేస్తారో చేయకూడదని అందరం అనుకోవాలి.